ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వసంత పంచమి ఈ రోజు యొక్క విశిష్టత. మాఘమాసం రాబోతోంది కదా. అవును. మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు. అయితే ఈ శుద్ధ పంచమి ఇది వరకట వసంతకాలం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా చెప్పేవారట. ఎప్పటిదో మన ముందు చాలా తరాల ముందు, చాలా కాలం ముందు ఇలా జరిగేది. క్రమంగా మనకి ఈ ఋతువులు అవి అవతలకి జరగటం మొదలుపెట్టి మనం దీన్ని వసంతం అనకుండా మాఘం ఫాల్గుణం కూడా ఇందులోనే ఉంటాయి. మనకి మాఘము ఫాల్గుణము శిశిర ఋతువుగా చెప్పుకుంటాం మనం. ఆకురాలు కాలం అంటారు కదా. ఇప్పుడు ఆకులు రాలిపోయి మళ్ళీ ఆకులు వసంతంలో చిగురిస్తాయి. ఆకురాలు కాలాన్ని అన్ని చిగురొచ్చే కాలం, కానీ ఇది వరకు ఈ కాలమే అదిగా ఉండేదట. ఎప్పుడో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాదు, అది కొన్ని యుగాలు అనకూడదు, వందల వేల తరాల క్రితం, బహుశా వందల తరాల క్రితం అట్లా జరిగేది. అందుకని దీన్ని వసంత పంచమి అని చెప్పేవాళ్ళు. సరే, ఏదైనా కానీ దీన్ని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు. సరస్వతీదేవి ఈ రోజున జన్మించింది అని చెప్తారు కథ. సరస్వతీదేవి జన్మించిన రోజు. సరస్వతి అంటే జ్ఞానస్వరూపిణి. పుస్తకాలతోటి వచ్చేదే కాదు, ఐక్యూ, బుద్ధి, జ్ఞానము, జ్ఞానస్వరూపిణి. కాబట్టి సరస్వతి ఆరాధన ఈ రోజున చేయాలి. మనం మామూలుగా రెండోది ఎప్పుడు చేస్తాము? మన సరస్వతి పూజ మూలా నక్షత్రానికి చేస్తాం. మూలా నక్షత్రం అప్పుడు తప్పకుండా చేసుకుంటాం. దసరా అప్పుడు చేస్తాం. మూలా నక్షత్రం నాడు అందరూ చేసుకుంటారు. అప్పుడు కూడా మనం అక్షరాభ్యాసాలు చేస్తాం. ఇప్పుడు ఈ రోజున కూడా అక్షరాభ్యాసాలకి చాలా మంచిది. ఏవైనా స్కూళ్ళు మొదలు పెట్టేటట్టయినా, లేకపోతే పిల్లల్ని స్కూల్లో చేర్చేది రోజైనా, చిన్నపిల్లల్ని చిన్నది వేస్తారు, అంగన్వాడీకి పంపించాలన్నా మంచి రోజు చూస్తాం కదా. శ్రీ పంచమి మంచిది. పిల్లలకి ఏదైనా కొత్త చదువు నేర్పించాలి, కొత్త విద్యలు నేర్పించాలి. సంగీతము, నాట్యము లాంటి లలిత కళలు, జ్ఞాన సంబంధమైనవి ఏవైనా సరే, కొత్త సబ్జెక్టులు, కొత్త కోర్సులు, కొత్త పుస్తకాలు. రఘువంశ కావ్యాలు చదువుకుంటారు చాలామంది పెద్దవాళ్ళు. ఇప్పుడు సంస్కృతం చదువుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు కదా. ఇది వరకు కావ్యపాఠం మొదలు పెట్టాలంటే వసంత పంచమి కావాలనుకునేవాళ్ళు. ఈ రోజున మొదలుపెట్టింది జ్ఞాన సముపార్జన వైపుగా పరిగెడుతుంది. మనం ఓడిపోం, గెలుస్తాం. ఏదైనా ఆర్ఆర్బీలు, బ్యాంక్ టెస్ట్లకు అప్లై చేసుకునే వాళ్ళు ఈ రోజున ఓమని మొదలు పెట్టుకుని వర్కులు మొదలు పెట్టుకోవాలి, చదువుకోవటం మొదలు పెట్టుకోవాలి. సిడబ్ల్యూఏ లాంటివి, హెచ్డబ్ల్యూఏ చేస్తారు, సిఏలు చేసేవి, అందరికీ కూడా ఇది చాలా మంచి రోజు. తిరిగి ప్రత్యేకమైన పూజా విధానము అంటూ ఏం చెప్పబడలా. సరస్వతీదేవి పటం, వీణ వాయిస్తున్న పటం ఉంటుంది కదా, ఒక పటం పెట్టుకోవటము. మనం ఏ పుస్తకాలు అయితే మామూలు స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్నా, కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఉన్నా, మనమే ఏదో చదువుకుంటుంటే మన పుస్తకమే ఓ శ్రీకారమో, ఓంకారమో, లేకపోతే స్వస్తికో రాసి పసుపుతోటో గంధంతోటో కొంచెం కుంకుమ బొట్టు పెట్టి ఆ పుస్తకాన్ని అమ్మవారి దగ్గర పెట్టడం. ఆమెకి తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వుల దండలు ఇష్టం. గంధం సమర్పించటం. తెల్లటి గంధం దొరుకుతుంది కదా, శ్రీగంధం. మన ఎర్రటిది రక్తచంద్రం కాకుండా మామూలు చందన సమర్పణ చేయటం అమ్మవారికి. తెల్లని పువ్వులతోటి అర్చన చేయటం. సరస్వతి అష్టోత్తర శతనామావళి దొరుకుతుంది, ఆన్లైన్ దొరుకుతుంది. మామూలు మన పూజ పుస్తకాల్లో సరస్వతి అష్టోత్తరాలు ఉంటాయి. దసరా పూజల పుస్తకాల్లో తప్పకుండా ఉంటాయి. అష్టోత్తరం చదువుకోవటం. లేకపోతే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, అలాంటి మే సదా శ్లోకమైన సింపుల్గా చెప్పుకోవచ్చు. యాకుందేందు తుషారహార ధవళ అని అమ్మవారిని, ఆమె అందంగా ఉంటుంది, ఆమె సౌందర్యాన్ని వర్ణించేటువంటి ఆ శ్లోకాన్నైనా చెప్పుకోవచ్చు. సమీపంలో ఎక్కడైనా సరస్వతి దేవాలయాలు ఉంటే మనం ఏదైనా ప్రత్యేకమైన చదువు, ప్రత్యేకమైనది మన పిల్లలకి చేయదలుచుకుంటే కనుక, మనం చేయదలుచుకున్నా కూడా సరస్వతి దేవాలయ దర్శనం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజును చూస్తే కనుక. మనకి ఉంది వర్గల్, ఒకటి హైదరాబాద్ దగ్గరలో వర్గల్ ఉంది. తర్వాత జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసర్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేము, తలుచుకుని దండం పెట్టుకుందాం. తలుచుకుని దండం పెట్టుకోవచ్చు కదా. మనకి ఏ స్టార్టింగ్ లేదు, ఏమీ లేదు, ఏది మొదలు పెట్టట్లేదు. అయినా కూడా సరస్వతి పూజ చేసి పిల్లలతోటి ఒక నమస్కారం చేసుకుంటే పెరుగన్నము, కొబ్బరన్నము అలాంటివి నివేదన చేసుకోవచ్చు. తెల్లటి పాయసము, పాల పాయసము చేస్తాం పంచదారతోటి, అట్లా పాయస నివేదన కూడా చేసుకోవచ్చు. ఏవైనా పుస్తకాలు పంచిపెట్టచ్చు, రాసుకునేవి, చదువుకునేందుకు ఉపయోగపడే సాధనాలు ఎవరికైనా దానం చేయొచ్చు. మనం ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తాము, ఈ రోజున ఇవ్వచ్చు. అవన్నీ మనకి ప్లస్ అవుతాయి, పాజిటివ్ ఎనర్జీ. అలా ఏదైనా చేసుకోవచ్చు. మనం మాఘ స్నానాలు మొదలు పెట్టుకుంటాం. మాఘమాసం తొలి రోజు నుంచి తలస్నానం చేస్తాం. తలస్నానం చేయాలా, మామూలు స్నానం చేయాలా, చాలామంది అడుగుతున్నారు జయ. మాఘంలో
ప్రతిరోజు శిరస్నానం మంచిది. అవును. చేయలేని వాళ్ళు మామూలు స్నానం చేసి పర్వదినాల్లో శిరస్నానం చేయండి. ఆదివారాలు, మాఘాదివారాలు, ఈ వసంత పంచమి, రేపు ముందు ఒక రథసప్తమి వస్తుంది, ఇలాంటి ఏకాదశి, పౌర్ణమి, అలాంటప్పుడు శిరస్నానం. మామూలు రోజుల్లో కంఠస్నానం చేసినా మంచిదే. పొద్దున చేసే సూర్య నమస్కారంతో పాటుగా కొంచెం ఎండెక్కాక సరస్వతి పూజ చేసుకోండి శ్రీ పంచమి నాడు. మనకి ఏ చదువులు లేవు, పిల్లలు చదువుకునే పిల్లలు లేరు, అయినా సరే సరస్వతి పూజ మంచిది. మనకి రేపొద్దున ఏ అల్జైమర్సో ఏ డెమెన్షియానో ఏమిటో రాకుండా జ్ఞానం మనకి దాని మీద అంటే మా మెదడు మీద మనకి కంట్రోల్ ఉండేలాంటి అవకాశాన్ని ఇస్తుంది. సరస్వతికి సంబంధించిన స్తోత్ర పారాయణ చాలా మంచిది. ఎప్పుడు మనకి జ్ఞానం అవసరమే కదా మరి చివరి వరకు. ఎప్పటికీ జ్ఞానం అంటే చదువు ఒకటే కాదు కదా, మీరు మొదటే చెప్పారు కదా. అన్ని రకాల వాటికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పర్వదినాన మనం చేయవలసిన విధి విధానాన్ని పాటించడం మంచిది, శుభస్కరం. నమస్తే. నమస్తే జయ.